దేశంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా కడప నగరంలో మాల మహానాడు భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ హాజరై మద్దతు తెలిపారు. రాష్ట్రంలో మాల మాదికలను వర్గీకరణ పేరుతో వెడగొట్టే ప్రయత్నానికి సీఎం చంద్రబాబు సంకల్పించారని చింతామోహన్ ఆరోపించారు. ఎస్సీలపై అంతగా ప్రేమాభిమానాలు ఉంటే మాదిగ కులానికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేశారు. ఇన్నేళ్ల పాలనలో మాల మాదిగల కోసం చంద్రబాబు ఏమైనా చేశారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా, క్రిమిలేయర్కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఎందుకు చేస్తున్నామంటే, రాజ్యాంగం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో గమనించుకుంటే ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం భారతదేశం. మిగతా దేశాలు పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్ చూస్తూ ఉన్నారు, వాళ్ళ రాజ్యాంగాలు కూలిపోయినాయి. ఒకటే మతం అక్కడ ఉంది. కానీ భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు, ఇన్ని వైషమ్యాలు ఉన్నటువంటి దేశాన్ని ఐక్యం చేసింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం. అలాంటి అందరిని కలిపేట రాజ్యాంగాన్ని దళితుల్లో ఐక్యంగా ఉన్నటువంటి దళితుల చైతన్యాన్ని దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ కుట్రబన్నాడు. వర్గీకరణ పేరుతో సామాజిక న్యాయం అని చెప్పి మాదిగలను మోసం చేస్తూ ఉన్నారు. సామాజిక న్యాయం అంటే వెనకబడ్డ మాలా మాదిగలకు రిజర్వేషన్ శాతం ఎంత దావా చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తాం. కడప నడిబొడ్డులో అంబేద్కర్ సాక్షిగా నిరసన జరుగుతూ ఉంది. కారణం, కలిసి ఉన్న దళితులను విభజించి పరిపాలించేదాన్ని చంద్రబాబు నాయుడు ఆయన, నేను ఒక్క మాటలో చెప్పాలనుకుంటున్నాను, తొందరబాబు నాయుడు. ఆయన అన్నీ తొందరే, క్రితంలో కూడా తొందరే, చెప్పటం లే, చెప్తే బొగ్గుని మండిపోద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడ వర్గీకరణలో కూడా తొందరే. ఎందుకయ్యా చంద్రబాబు, ఏం అవసరం వచ్చింది వీళ్ళని విభజించి పరిపాలించాల్సిన అవసరం? నీ రాజకీయ ప్రయోజనాల కొరకు దళితులను వాడుకుంటావా? ఓ చంద్రబాబు చెప్పు జవాబు. తప్పు ఇది. వర్గీకరణ చెల్లదు, అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం.